హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటేనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీ కజ్జికాయలు అండి. నేను వచ్చేసి కొబ్బరి కజ్జికాయలు అండి. కొబ్బరి రవ్వతో చేయండి కజ్జికాయలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఫస్ట్ అయితే కొబ్బరిని మొత్తం అయితే నేను 2 గిన్నెలు అండి పెద్దవి తీసుకున్నాను. బల్లారి కొబ్బరి అండి. ఇది తీసుకొని బాగా తురుముకోవాలండి. మిక్సీ పట్టే కంటే తురుముకుంటేనే బాగుంటుందండి కొబ్బరి కజ్జికాయలకైతే. అలాగే ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అలాగే ఇలాచి ఒక 10 దాకా అయితే ఇలాచి ఒక 8 ఇలాచి తీసుకున్నానండి. తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను వచ్చేసి కర్బూజా విత్తనాలు, అలాగే బాదం, జీడిపప్పు, ద్రాక్ష వేసానండి. వేసేసి వీటిని అయితే కట్ చేసుకుంటున్నానండి. బాదం ఇలా కట్టర్తో అయితే చాలా బాగా వస్తుందండి. కట్ పీసెస్ లాగా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చాలా మంది పిల్లలు అలాగే కట్ చేస్తే కొంచెం తినరు కదా, ఇలా చేసామంటే కన్నా కొబ్బరిలో మిక్స్ అయిపోతుంది అనేసి నేను మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. సారపప్పు, అలాగే కర్బూజా విత్తనాలు, బాదము, జీడిపప్పు, ద్రాక్ష అండి. ద్రాక్ష కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటికైతే వీటిని అన్నిటిని పక్కన పెట్టేసి వీటికి కావాల్సిన బైండింగ్కి అయితే పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను వచ్చేసి మైదా తీసుకున్నానండి. ఒక 2 కప్స్ మైదా తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అండి. ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేస్తేనండి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి చేసినప్పుడు పొంగుతుందండి పూరిలాగా అనేసి బాగా ఉంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే బొంబాయి రవ్వ వేసానండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి రేకు అనేది క్రంచీగా వస్తుందండి. కలర్ కూడా బాగా బ్రౌనీస్గా వస్తుందండి. అలాగే నెయ్యి వేసానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలండి. పిండిని మాత్రం మనము నెయ్యి, ఉప్పు వేసాం కదా, రవ్వ వేసాము, అంతా కలిసేలాగా ఈవెన్గా బాగా కలుపుకోవాలండి. మనం పిండి అనేది బాగా, మనం కావాలంటే ఇందులో ఇంకొంచెం వెన్న ఉన్న కూడా వేసుకోవచ్చండి. చూడండి పిండి ఇలా ముద్ద కడుతుంది కదా. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసి పిండిని అనేది మనం చపాతీ పిండి ప్రిపేర్ చేస్తాం కదండి, ఆ మాదిరిగా చేసుకోవాలండి. వాటర్ చూస్తూ వేసుకోవాలండి. మైదా ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోదు కదా, లూజ్ అయిపోతుంది. ఇలా బాగా పిండిని అనేది ఇలా బాగా తడిపేసుకున్నాను. చూడండి పిండి ఇలా ఉంటే మనకు సరిపోతుందండి. కొద్దిగా లైట్గా మళ్ళీ నెయ్యి అప్లై చేసుకున్నాను చేతికి. చేసుకొని ఒక్కసారి పిండికి అంతా అప్లై చేశానండి. ఎందుకంటే పిండి నానబెట్టేటప్పుడు పైన అంతా గట్టిగా అయిపోతుంది, కానీ అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసామంటే కానీ పిండి అనేది ఆరకుండా ఉంటుందండి. ఇప్పుడు పక్కన పెట్టేశాను. పిండి మాత్రం నానాలండి. ఒక 10 మినిట్స్ లేక 15 మినిట్స్ నానాలి. ఈలోపు మనం ప్రాసెస్ చేసేసుకుందాం. నేనైతే కడాయి పెట్టేసి నెయ్యి వేసానండి. కొద్దిగా నెయ్యి వేసేసాను. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసేసి రోస్ట్ చేసేసుకోవాలండి. నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తున్నానండి. నేను వచ్చేసి ఫస్ట్ కర్బూజా విత్తనాలు వేస్తున్నాను. అలాగే అవి అయితే కొద్దిగా టైం పడుతుంది కదండి వేగేకి, అందుకనేసి వేసేసానండి. వేసిన తర్వాత ద్రాక్ష వేసాను. వేసి బాగా వేయించుకోవాలండి వీటిని మనము. డ్రై ఫ్రూట్స్ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ అయితే బాదము, అలాగే జీడిపప్పు కట్ చేసి పెట్టాం కదా, వేసానండి. మన ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. పిస్తా ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ 5 డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి. చూడండి బాగా వేగాయి కదా. వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ సేమ్ అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసేసానండి. నెయ్యి వేసేసి మనం బొంబాయి రవ్వ ఉంది కదండి, నెయ్యి అనేది బొంబాయి రవ్వలో బాగా వేయించుకోవాలండి. మనకి మంచి కమ్మటి వాసన వచ్చేలాగా వేయించేసుకోవాలి రవ్వ అనేది. మనకి రవ్వ వేగుతున్నప్పుడు మనకి పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చిందంటే రవ్వ వేగినట్టు అండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మాడకుండా సిమ్లోనే వేసేసుకోవాలండి. అప్పుడే రవ్వ అనేది టేస్ట్గా ఉంటుంది, మనకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా రవ్వ వేసి కొబ్బరి కజ్జికాయలు చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నేను 2 కప్స్ కొబ్బరి తీసుకున్నానండి. ఈ కప్పుతోనే కొలత 2 కప్స్ అయితే బాగా కరెక్ట్గా నేను కొబ్బరి అనేది ఒత్తి పెట్టానండి. అందుకనేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసాను. వేసేసి కొబ్బరిని కూడా లైట్గా మనకు కలర్ చేంజ్ అయ్యేంత దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కజ్జికాయలు అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా రోస్ట్ చేస్తే కానీ కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కజ్జికాయలు అనేది పాడవకుండా నిల్వ ఉంటుందండి.
ఇలా చూడండి, ఇలా లైట్గా రోస్ట్ అయిపోయింది కదా కొబ్బరి కూడా. నేను పక్క స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశానండి కడాయిని. ఇది బాగా చల్లారాలండి మనకి, కానీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే కన్నా కింద రవ్వ అడుగు అంటుతుంది కడాయి హీట్కి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కానీ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. కొబ్బరి కజ్జికాయలు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇవన్నీ బాగా కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. 1 కప్ అయితే షుగర్ తీసుకున్నాను కదండి, అది మిక్సీ జార్లో వేసేసానండి. ఇలాచి అలాగే షుగర్ 2 కలిపేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పొడి లేదండి, బరకగా ఉంటే మనకు సరిపోతుంది. వేసేసానండి. మనం టేస్ట్ని బట్టి అనే స్వీట్నెస్ తినే వాళ్ళు అయితే కానీ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే నేను తీసుకున్న కొబ్బరి కూడా స్వీట్గా ఉంటుందండి. బళ్ళారి కొబ్బరి ఇది, అదే గుండు కొబ్బరి అంటారు చూడండి, ఆ కొబ్బరి అండి. చూడండి, బాగా వేసేసి స్వీట్ సరిపోయిందో లేదో ఇప్పుడో చూసి మనం అనేది ఇంకా కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోవచ్చండి. నాకైతే కన్నా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అస్సలు చూడండి, పొడి పొడిలాడితే ఎంత బాగుందో కదా అసలు. ఈ లోపైతే పిండి కూడా బాగా నానిందండి, సాఫ్ట్గా అయిపోయింది. తగినంత పిండిని తీసేసుకొని నేనైతే చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకోవాలండి. పిండిని అయితే గట్టిపైన వేసేసి బాగా మనం ఎంత పిసుకుతే అంత సాఫ్ట్గా వచ్చేస్తున్నాయండి కజ్జికాయలు. కానీ ఏ పిండి అయినా సరే బాగా నానితే మనకి ఈవెన్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను రౌండ్స్ కోసం అనేసి ఇలా నైఫ్ తీసుకొని నైఫ్తో కట్ చేయడం వల్ల మనకి ఏమంటే రేక్ అనేది ఒకే సైజులో వచ్చేస్తాయండి అన్నీ. ఇలా చూడండి, ఇలా చేసి పెట్టేసుకోవాలండి. అన్నిటికీ మనం ఏ సైజు అయితే కజ్జికాయలు చేయాలనుకుంటున్నామో ఆ సైజు అయితే చేసేసుకోవచ్చండి. మనం ఒకవేళ కజ్జికాయల పీఠంతో ఒత్తి చేస్తున్నామంటే కన్నా రేక్ అనేది పెద్దగా చేసుకోవాలండి. నేను ఏం లేదండి, చేతితో అల్లేస్తాను, ఈజీగా అయిపోతుందండి. ఒక్కరున్న సింగిల్గా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇలా ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొడి పిండి వేసేసుకొని రేక్ అనేది ఇలా రుద్దుకోవాలండి. మనం ఏ సైజు కజ్జికాయ కావాలంటే ఆ సైజు అనేది చేసేసుకోవాలండి. చూడండి, మైదా కదండి, ఎంత లాగితే అంత సాగుతుందండి. మనం రుద్దేదాన్ని బట్టి ఉంటుంది కజ్జికాయలకు కూడా. ఇలా అరిచేతిలో వేసేసుకొని ఆల్రెడీ నేను పప్పుల కజ్జికాయలు చూపించానండి. మనం ఎంత పిండి కావాలో అంత పెట్టేసుకోవాలండి. మిశ్రమాన్ని మొత్తం ఇలా వేసేసాను నేను. వేసేసి ఇలా సైడ్ నుంచి మనం అతుక్కుంటూ రావాలండి. చాలా ఈజీగా చేయొచ్చండి కజ్జికాయలు మాత్రం. పప్పుల కజ్జికాయలు కొంచెం ఇబ్బంది ఏమో కానీ ఇరిగిపోతుందేమో. కొబ్బరిదైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి, ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఇలా ప్రెస్ చేసేసాను. కానీ కావాలంటే అల్లుకోవచ్చండి, నేను అల్లడం లేదు. మీకు ఒకవేళ ఇలా ఊడిపోతుంది అంటే కనుక అలా ఒత్తిన తర్వాత ఇలా ఫోక్ తీసుకొని ఇలా కాట్లు పెట్టామంటే కనుక కజ్జికాయ అనేది అస్సలు విచ్చుకోదండి. ఆయిల్లో వేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెథడ్ పాటించండి. చాలామంది విడిపోతున్నాయి, ఆయిల్ పాడవుతుందని ఆలోచిస్తుంటారు. అలా లేకుండా ఇలా ఫోక్తో ప్రెస్ చేయండి. ఈజీగా చూడండి, కజ్జికాయల పిట్టితో ఒత్తినట్లాగా అనిపిస్తాయి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను. ఈ లోపైతే డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి ఒకదాని ఇంకొకటి కజ్జికాయలు వేసేయడమేనండి. మనం ఇవి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కానీ కొబ్బరి కజ్జికాయలు అనేది కొంచెం దూరగా వేగితేనే బాగుంటుందండి. కొద్దిగా వేగిన తర్వాత అన్నిటిని మళ్ళీ రిటర్న్ తిప్పేసుకోవాలండి మొత్తం. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. కజ్జికాయలు రావని చాలామంది బయట తెచ్చుకుంటారు కదండి, అలా ఏం లేదండి. ఒక్కసారిగా అంటే 2 సార్లు ట్రై చేసామంటే కానీ ఈజీగా వచ్చేస్తాయండి కజ్జికాయలు అనేది. నాకైతే కానీ ఆల్మోస్ట్ ఇంట్లో చేస్తేనే ఇష్టం అండి, మా వారికి కానీ మా పిల్లలు కానీ. నేనైతే ఆల్మోస్ట్ ఏవి చేయాలన్నా ఇంట్లోనే ట్రై చేసి పెడతానండి. బయట ఎలా చేసింటారో మనకు తెలియదు కదా. ఇలా చూడండి, ఈ మాదిరిగా కాలిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టామంటే కానీ చల్లారిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి. వేడిగా ఉంటుంది కదా ఆయిల్తో, మాదిరికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. చూడండి, అన్నిటిని అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసి సేమ్ అండి, అన్నీ ఉన్న వాటినల్లా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి కజ్జికాయలు. కానీ కజ్జికాయ ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు తింటే కన్నా మెత్తగా ఉంటుందండి. వేడివి తినకూడదండి అస్సలు. మనకు ఇప్పటికైనా కూడా చల్లార్చిన తర్వాత తినాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది కజ్జికాయలు ఏవైనా సరే. చూడండి, అంతేనండి, టేస్టీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. కొబ్బరి రవ్వతో కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.